యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్ మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వైజాగ్లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునే సంఘటన అది. ప్రేమించిన ప్రియుడే వంచాడు. 17 ఏళ్ల బాలికపై 10 మంది యువకులు గ్యాంగ్ చేశారు. ప్రస్తుతం ఈ విషయమే వైజాగ్ అంతా కలకలం రేపుతోంది. దీని గురించి పూర్తి వివరాలు అందించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మహిళా చేతన కార్యదర్శి కత్తి పద్మ గారు. నమస్తే అండి పద్మ గారు. నమస్తే పద్మ గారు, మన దగ్గర చాలా చట్టాలు ఉన్నాయి, రైట్? దానికి సంబంధించిన ప్రతిరోజు ఇంప్లిమెంట్ జరుగుతూనే ఉంటాయని మనం మీడియాలో చూస్తూనే ఉంటాం. కానీ ఎప్పటికప్పుడు ముఖ్యంగా బాలికలు అత్యాచారానికి గురవుతూనే ఉన్నారు. అలాంటి దారుణ సంఘటనే వైజాగ్లో చోటు చేసుకున్నప్పుడు మనం చూస్తున్నాం. 17 ఏళ్ల మైనర్ బాలికపై 10 మంది యువకులు అత్యాచారం చేశారు, రైట్? ఫస్ట్ నుంచి అసలు ఏం జరిగిందండి? అంటే గత సంవత్సరం 2023 డిసెంబర్ 17వ తేదీన అమ్మాయి ఒక మైనర్ అండ్ దళిత్ అని కూడా తెలుస్తుంది. ఆ అమ్మాయి పుట్టినరోజు ఆ రోజు. అందుకని తనకి అప్పటికి 15-20 రోజుల నుంచి పరిచయమైన ఒక కుర్రోడిని ప్రేమ పేరుతో అతను ఈ అమ్మాయిని బయటికి రమ్మని పిలవటం. ఈ అమ్మాయి బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి మీ అమ్మాయిని ఒక లాడ్జ్కి తీసుకెళ్ళాడు అబ్బాయి. ఆ లాడ్జ్లో అతను అమ్మాయితో శారీరకంగా కలిసిన తర్వాత తన స్నేహితుడికి అప్పచెప్పేసి ఇతను ఎదురుగానే అతని స్నేహితుడితో ఆమె మీద అత్యాచారం చేయించాడు అనేది తెలుస్తుంది. ఇది నిజంగా ఇది ఒక్కటే జరుగున్నా కూడా చాలా దుర్మార్గమైన సంఘటన అనుకుంటాం మనం. కానీ ఇది జరిగిన తర్వాత వాళ్ళ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి ఒక రకమైనటువంటి అవమానం, బాధ, ఉక్రోషం బాగా ఏంటి ఇలా జరిగిందనే దాంట్లో ఇంటికి వెళ్ళలేక అమ్మాయి బీచ్కి వెళ్ళి కూర్చుని ఏడుస్తుంటే బీచ్ లో పర్యాటకులు ఫోటోలు తీయించుకుంటారని చెప్పి కొంతమంది అది వృత్తిగా ఉపాధిగా తిరుగుతూ ఉంటారు ఫోటోగ్రాఫర్స్. ఎవరైనా ఇష్టపడి ఫోటోలు తీసుకుంటారు. అలాంటి ఫోటోగ్రాఫర్స్ బ్యాచ్ ఒకటి ఆ అమ్మాయిని క్యాచ్ చేసింది. ఒక అబ్బాయి ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి ఓదార్చినట్టు నటించి నీకు నేను రక్షణ కల్పిస్తాను, నీకు నేను సేవ్ చేస్తానని చెప్పి తనతో పాటు బండి ఎక్కించుకొని తీసుకొని వెళ్ళి తన రూమ్కి తీసుకెళ్ళిపోయాడు. ఆ రూమ్ లో ఇంకా 7 యువకులు ఉన్నారు. ఆ 7 యువకులతో కలిసి ఈ అమ్మాయిని సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే వాళ్ళ అమ్మాయిని అక్కడితో విడిచిపెట్టకుండా ఒక 3 రోజుల పాటు విశాఖపట్నం నడిబొడ్డులో ఉన్నటువంటి కొన్ని హోటల్స్, లాడ్జెస్ వీటికి తిప్పిస్తూ, అది కూడా చాలా ఆశ్చర్యకరంగా సిటీ కరెక్ట్ గా సెంటర్ లో ఉన్న హోటల్స్ అవి. జగదాంబ జంక్షన్, కృష్ణానగర్, ఇవి విశాఖ హార్ట్ ఆఫ్ ద సిటీ. అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్న హోటల్స్ లో అమ్మాయిని తిప్పుతూ 3 రోజుల పాటు పలుసార్లు ఆమె మీద లైంగిక అత్యాచారానికి పాల్పడడం అనేది ఈ సంఘటన. అయితే 17వ తేదీన అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి తిరిగి రాకపోవడంతో 18వ తేదీన ఆ అమ్మాయి తండ్రి ఇక్కడ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కూతురు మిస్ అయిందని చెప్పి మిస్సింగ్ కేసు కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పోలీసులు ఆ కంప్లైంట్ పక్కన పెట్టారు తప్పితే అప్పుడే పోలీసులు ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ట్రాక్ చేసి ఉంటే ఆ అమ్మాయి సిటీలోనే ఉంది. అప్పుడు సిటీలోనే తప్పకుండా ఆ అమ్మాయి లొకేషన్ వీళ్ళు గుర్తుపెట్టగలిగేవారు పోలీసులు. అలాంటి టెక్నాలజీ ఉంది పోలీసుల దగ్గర. సో అది గుర్తుపట్టి ఆ అమ్మాయిని ఇక్కడే ఆ అమ్మాయి నేరంలో ఆమెని బలి తీసుకుంటున్నప్పుడే ఆమె పోలీసులకు ట్రేస్ అవుట్ అయ్యేది. అలాగే నిందితులు కూడా ఖచ్చితంగా దొరికిపోయేవాడు. కానీ అలా కాకుండా పోలీసులు అన్ని మిస్సింగ్ కేసుల్లోని పోలీసుల నిర్లక్ష్యం ఉంటుంది. అలాగే ఈ కేసులో కూడా మిస్సింగ్ కేసులో ముఖ్యంగా ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇలాంటివి చాలా అతి మామూలు విషయాలు ఎవరూ ఏమీ పట్టించుకోరు. ఆ స్టేషన్ మీద ఎన్ని కంప్లైంట్స్ వచ్చినా పోలీస్ కమిషనరేట్ లో దాని మీద ఎటువంటి చర్యలు ఉండవు. చాలా తీవ్రత పెరిగినటువంటి నేరంగా మారిపోయింది. అంటే టోటల్ గా ఇవాళ పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి 11 మందిని అరెస్ట్ చేశాము, ఇంకా 2 అరెస్ట్ కావాల్సి ఉంది, వాళ్ళ కోసం బీహార్ పంపించాం మా పార్టీని అని చెప్తున్నారు. అంటే 13 మంది సుమారు 3 రోజుల పైన ఒక 17 సంవత్సరాల మైనర్ బాలికని తమతో తిప్పుకుంటూ అత్యాచారం చేయడం, ఇలాంటి ఒక సిటీలో ఈ సంఘటన జరగడం, అంటే ఇక్కడ రూరల్లోనో సబర్బన్ ఏరియాలోనో ఏదో కొండ ప్రాంతంలోనే కాదు, విశాఖ నడిబొట్టున ఈ నేరం జరగడం అనేది నిజంగా చాలా విషాదకరం, చాలా ఆందోళనకరం. ఎందుకంటే ముఖ్యంగా ఆ అమ్మాయిని ఇన్ని హోటల్స్ కి తిప్పుతున్నప్పుడు మేబీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సైలెంట్ గా ఉందేమో అని మనం అనుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు, రైట్? కొద్దిగా ఆమె ధైర్యం తెచ్చుకుని సైకిల్ చేసినా ఎవరికైనా చెప్పినా మేబీ ఇంత ఘోరం జరిగి ఉండకపోయిండనేమో. మాట్లాడారా అమ్మాయితో?
ఏం చెప్తున్నారు? లేదండి. అమ్మాయి ఎక్కడుందనేది కూడా సరిగ్గా చెప్పటం లేదు పోలీసులు. హాస్పిటల్‌లో ఉన్నదని కాసేపు, ఇంటికి డిశ్చార్జ్ చేశారని కాసేపు చెప్తున్నారు. ఎందుకంటే సుప్రీం కోర్ట్ గైడ్‌లైన్స్ ఉన్నాయి కదా! అమ్మాయి ప్రైవసీకి భంగం కలిగించకూడదని. ఎందుకంటే దాన్ని మనం తప్పకుండా గౌరవించాలి. అమ్మాయిని మనం ఎక్స్‌పోజ్ చేయకూడదనే దాన్ని తప్పకుండా గౌరవిస్తాం. కానీ అమ్మాయి వెర్షన్ ఏంటనేది సభ్య సమాజానికి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందని మేము అనుకుంటున్నాం. అమ్మాయి ఒకవేళ చెప్పడానికి ఇష్టపడితే. ఆ అమ్మాయి దానికి ఎస్. ఎక్స్‌పోజ్ కావాల్సిన అవసరం లేదు. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులన్నా చెప్పాలి. ఎందుకంటే అందరికీ అనేక అనుమానాలొస్తాయి. ఆ అమ్మాయిని ఇన్ని హోటల్స్ తిప్పినప్పుడు హోటళ్లలో సిబ్బంది, హోటల్ యాజమాన్యం, లేకపోతే హోటల్‌లో ఇతర ఇన్‌మేట్స్ ఉంటారు. వాళ్ళు గాని పరిశీలిస్తారు కదా! చూస్తారు కదా! ఎవరి కంట్లోని కూడా ఈ విషయం పడలేదు అనంటే ఒక ఆశ్చర్యకరమైన విషయం. అలాగే హోటల్ సిబ్బందిని కూడా ఇంటరోగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ హోటల్స్‌కి అమ్మాయిని తిప్పారో అక్కడ అసలు ఎలా అలౌ చేశారు? ఒక మైనర్ గర్ల్‌తో ఇంతమంది అబ్బాయిల్ని ఎలా అలౌ చేశారు? లేకపోతే వాళ్ళు ఏ పద్ధతిలో హోటల్ వాళ్ళని మోసగించి లోపలికి వెళ్లారు? ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ పార్ట్. అది పోలీసులు రివీల్ చేస్తే మనకు చేయకపోయినా కోర్టు కన్నా రివీల్ చేయాల్సి ఉంది. ఎందుకంటే కోర్టులో కేసు నిలబడాలని చెప్పంటే అమ్మాయి తను రక్షించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏంటనేవి కూడా ఎదుటి లాయర్ అడుగుతారు కాబట్టి వీటన్నింటికి సమాధానాలు ఇన్వెస్టిగేషన్ లో పోలీసులు ముందుగానే ఛార్జ్ షీట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నింటి దృష్ట్యా కేసుని అంటే ఒక కాంప్రిహెన్సివ్ గా వీళ్ళు రైట్. మనం ఇక్కడ ఇంకొక యాంగిల్లో చూస్తే ఇప్పుడు హోటల్కి తీసుకెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి ఏదైనా ఎవరికైనా సైగ చేసి చెప్పినా లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె నిర్బంధించినా ఎవరికైనా తెలిసి ఉండునేమో. బట్ ఆ అమ్మాయిని భయపెట్టి ఉంటారంటారా? అంటే అమ్మాయి ట్రామాలో ఉండొచ్చు లేదా ఆమె మీద డిప్రెషన్ లో ఉండొచ్చు. అదే ట్రామాలో ఉండొచ్చు, డిప్రెషన్ లో ఉండొచ్చు, లేదా ఆమె మీద మత్తు పదార్థాలు ఏమన్నా ప్రయోగించారేమో మనకు తెలియదు. తర్వాత ఆ అమ్మాయిని ఎంత బెదిరించారో మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది కదా. ఈ అమ్మాయి చూస్తే ఒక చిన్న అమ్మాయి, వాళ్ళు 10 మంది వరకు ఉన్నారు. 11 మంది ఉన్నారు వాళ్ళు. మొదటి ఇద్దరు అంటే ఆమె ప్రియుడు వాడి ఫ్రెండ్ ని తీసేస్తే 13లో 11 మంది ఉన్నారు. 11 మంది చేతుల్లో ఆ అమ్మాయి బందీగా మారిపోయింది కాబట్టి ఆమె మరి తను రక్షించుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నాలు ఏంటనేది మనకైతే తెలియదు. తప్పకుండా ఏ స్త్రీ అయినా తను రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తది. కానీ ఆ అమ్మాయి చేయలేకపోయింది అంటే ఎటువంటి కండిషన్స్ లోకి ఆ అమ్మాయి నెట్టబడింది అనేది కూడా మనం ఇక్కడ ఊహకే తప్పితే మనకు వాస్తవం ఏంటనేది తెలియదు. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత కూడా ఆ అమ్మాయి ఇంటికి వెళ్లకుండా వాళ్ళ స్వగ్రామం వెళ్ళిపోయింది. ఒరిస్సా దగ్గర ఏదో ఊరు, ఒరిస్సాలోని ఒక ఊరు వెళ్ళిపోయిందంటే ఈ నగరం మీద ఆ అమ్మాయికి ఎంత అనుమానం వచ్చింది? ఈ నగరంలో తనకి రక్షణ ఇప్పుడు ఈ లేదు అనుకుని సంఘటన కూడా వెళ్ళిపోయింది. తండ్రి ఫిర్యాదుతో బయటకు వచ్చిందని మనకు తెలుస్తోంది. తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా మీరు? అంటే మేము ఇంటికి వెళ్ళాలనుకోలేదమ్మా. ఎందుకంటే ఇప్పుడు అంటే సుప్రీం కోర్టు ఇప్పుడు ఇచ్చిన గైడ్లైన్స్ కాదు, గతం నుంచి కూడా అత్యాచార బాధితుల వివరాలను గోప్యంగా ఉంచాలి. అంటే మహిళా సంఘాల మనం పొలోమని వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ అమ్మాయి వేరే బోర్డ్స్ అని చుట్టుపక్కల వాళ్ళకి తెలియడం, రేప్ విక్టిమ్ ని సమాజం ఒక రకమైన చిన్న చూపుతో ఇదంతా ఉంటుంది కాబట్టి మేము వాళ్ళు డిస్టర్బ్ చేయాలనుకోలేదు. అమ్మాయి హాస్పిటల్లో ఉంటే మాత్రం వెళ్ళి చూసి మాట్లాడాలనేది అనుకున్నాము. అది కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కన్ఫర్మ్ అయితే తప్పకుండా వెళ్ళి అమ్మాయితో నేను తప్పకుండా మేము మాట్లాడే ప్రయత్నం చేస్తామని తెలియదు. అంటే ఇప్పటి వరకు కూడా మీ వాయిస్ వినిపిస్తున్నారు. ఇప్పుడు అమ్మాయికి న్యాయం జరిగే విధంగా ఫర్దర్ గా మీరు ఏం చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ఇప్పుడు పోలీసులు అయితే మాత్రం కేసును ప్రోగ్రెస్ చేశారు. 4th టౌన్ లిమిట్స్ నుంచి కేసు దిశ పోలీస్ స్టేషన్ ఏసీపీ గారి దీంట్లోకి వెళ్ళిపోయింది. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా ఇప్పుడు ఏసీపీ గారు ఉన్నారు దీనికి. ఆయన చేతిలోకి వచ్చిన తర్వాత కేసు స్పీడప్ అయిందనే అయినట్టుగానే కనిపిస్తుంది. వేళ వాళ్ళన్ని కూడా కోర్టులో హాజరుపరిచారు 11 మందిని కూడా. వాళ్ళకి రిమాండ్ కూడా విధించింది కోర్టు. మిగతా ఇద్దరు అరెస్ట్ అయిన వెంటనే ఛార్జ్ షీట్ వేస్తామని అంటే నేను డైరెక్ట్ గా ఏసీపీ గారితోనే మాట్లాడాను. వెంటనే ఛార్జ్ షీట్ వేస్తాం, కేసు చాలా త్వరితగతిన విచారణ జరిగేలా చూస్తామని చెప్పన్నారు. అది ఏంటి దాని డెవలప్మెంట్, కేసు డెవలప్మెంట్స్ కోర్టులో ఎలా ఉంటాయి అనేది చూసుకొని దాన్ని బట్టి మేము మూవ్ అవుతాము. తర్వాత ఆ అమ్మాయికి ఇతర రకాలైనటువంటి రక్షణ కల్పించడానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తాం. ఏంటంటే ఆమెకి ఇమీడియట్ గా తను నిలదొక్కుకోవడానికి, ఆ కుటుంబం వాళ్ళని వాళ్ళు నిలదొక్కుకోవడానికి కావాల్సినటువంటి ఎయిడ్ ప్రభుత్వం నుంచి ఉండాలి. అది అత్యాచార నిరోధక చట్టంలోనే ఈ అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కోర్టుకు తిరగటానికి లేదా నిర్భయంగా లీగల్ ఎయిడ్ తీసుకోవడానికి, వీటన్నిటి తర్వాత అమ్మాయి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి, అమ్మాయి మానసిక పరిస్థితి మెరుగుపరచుకోవడానికి తగిన అవకాశం ఆర్థిక వనరులను సమకూర్చడం వల్ల వాళ్ళకి కలుగుతుంది కాబట్టి ఆ ప్రయత్నం మేము ఇమీడియట్ గా చేస్తాము. తర్వాత ఏంటంటే మిగతా వాళ్ళు అరెస్ట్ అవుతారా లేదా అనేది 1-2 రోజులు చూసి దాన్ని బట్టి పోలీసుల యాక్షన్ ఎలా ఉందనే దాన్ని బట్టి, లేదంటే మేము తప్పకుండా ఆందోళన కార్యక్రమాన్ని చేపడతాం మళ్ళీ.
ఎస్ పద్మ గారు, ఏది ఏమైనా ఆ అమ్మాయికి అయితే ప్రస్తుతానికి రక్షణ అవసరము. అండ్ ఆ అమ్మాయి కోలుకోవడానికి చాలా టైం పట్టేలా మనకు తెలుస్తోంది. రైట్, ఆ అమ్మాయికి సత్వర న్యాయం జరగాలని మనం అందరం కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఎన్నిసార్లు మనం ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అని అనుకున్నప్పటికీ రిపీటెడ్గా జరుగుతూనే ఉంది. సో ఇకనైనా అవును. ఇటువంటి ఆగడాలకి అరకట్ట వేయబడుతుందేమో అని వి హోప్. ఓకే అమ్మా, వెల్కమ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.